అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అరుణ. మీరంతా బాగుండాలని అనుకుంటున్నానండి. మరి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా! ఆ రోజుకి కావాల్సిన ముఖ్యంగా దీపారాధన కోసం, అలాగే ప్రసాదం తయారు చేయడానికి మనకి నేతితో చాలా పని ఉంటుంది. మరి ఆ స్వచ్ఛమైన నెయ్యిని నేను ఇంట్లోనే తయారు చేశాను. అది ఎట్లా తయారు చేశానో జస్ట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి ఆ ప్రాసెస్ మొత్తం చూసేద్దామా? స్వచ్ఛమైన నెయ్యి కావాలంటే కొద్దిగా కష్టపడాలండి, తప్పదు మరి. ఎందుకంటే ఇండియాలో చాలా ఈజీగా తయారు చేస్తారు గీని. ప్రతి ఇంట్లో కూడా ఇంచుమించు తయారు చేస్తారు. పాల మీగడతో వెన్నగా మార్చి దాన్ని తయారు చేస్తారు. మరి అబ్రాడ్లో ఉండే వాళ్ళకి అలాంటి గీ కావాలంటే కొద్దిగా కష్టమే. ఇక్కడైతే న్యూజిలాండ్లో ఇండియన్ స్టోర్లో నేను చాలా బ్రాండ్స్ ట్రై చేశాను. కాకపోతే మన హోమ్ మేడ్ లాంటి టేస్ట్, ఆ స్మెల్ అయితే రాదు. ఇక్కడైతే ఎట్లా దొరుకుతాయండి, ప్యూర్ క్రీమ్ అని రాసి ఉంటుంది. యాంకర్ కంపెనీ ఇది. ఏ కంపెనీ అయినా పర్వాలేదు, ఇదైతే కొంచెం క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. నేను ఇక్కడ 3 లీటర్స్ తీసుకున్నాను. 2 లీటర్స్ ప్లస్ 1 లీటర్ అదర్ సైడ్ ఉంది. కొద్దిగా ఎక్కువ చేయాలని ఈ 3 లీటర్స్తో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మరి ఎలా వస్తుందో ఆ ప్రాసెస్ ఏంటో మనం చూసేద్దామా? ఈ క్రీమ్ని అంతటిని ఇట్లా విస్క్ చేసుకోవాలండి. నాకైతే అరౌండ్ 25 మినిట్స్ పట్టింది. ఎప్పుడు తక్కువ క్వాంటిటీలో తయారు చేసేదాన్ని. యూట్యూబ్లో చూపిద్దాము అన్న ఉద్దేశంతో కొంచెం ఎక్కువే తయారు చేస్తున్నాను. మనకి ఇష్టమైంది కావాలంటే కొంచెం శ్రమ పడాలి. మరి మామూలుగా దొరికే గీ కంటే ఇది చాలా రెట్లు డిఫరెంట్గా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈరోజు నేను ఈ గీని ప్రిపేర్ చేస్తున్నాను. చూసారు కదా, ఇదైతే నా చెయ్యి పట్టుకునేటప్పటికి కొద్దిగా ఇబ్బంది అనిపించి అక్కడ పెట్టేశాను. ఆఫ్టర్ 25 మినిట్స్ తర్వాత క్రీమ్ అంతా చిక్కు పడిపోయింది. తర్వాత మనకైతే ఇలా కనిపిస్తుంది, సాలిడ్ వెన్నలాగా వస్తుంది. కాకపోతే నేను ఒక మిస్టేక్ చేశానండి. 3 లీటర్స్ ఒకేసారి తీసుకోకూడదు. అది ఓవర్ ఫ్లడ్ అయిపోయి కింద పడిపోయింది. మీరు గమనించే ఉంటారు, మొత్తం ఆ గిన్నె మొత్తం మెస్సీగా అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే అండి. ఎట్ ద ఎండ్ ఫైనల్గా మనకి మంచి అవుట్పుట్ అయితే వచ్చింది. దానికి నేను హ్యాపీ. ఇవన్నీ జరుగుతుంటాయి. మరి ఆ ప్రాసెస్ ఎలా ఉందో చూసే నేను కంటిన్యూస్గా విస్క్ చేస్తే ఇట్లా వచ్చింది. మనకి ఇంకెక్కువ టైం పట్టదండి బటర్ అవ్వడానికి. ద నెక్స్ట్ ప్రాసెస్ ఏమో ఇట్లా అయ్యింది. మనకి ఈ సాలిడ్ బటర్ అయితే మనకి వస్తుంది. కిందన చూసారు కదా, వాటర్ అంతా మనకి పైకి తేలిపోతుంది. అంటే కరెక్ట్గా మనకి ఇది బటర్ తయారైందని అర్థం. ఈ స్టేజ్లో మనం ఇందులో కొద్దిగా ఐస్ వాటర్ కూడా వేస్తే కూడా మంచిది. ఐస్ వాటర్ వేసుకుంటే కనుక మొత్తం బటర్ అంతా పైకి తేలిపోతుంది. మనకి ఈజీగా మనం బటర్ని తీసేయవచ్చు.
ఫ్రెష్ బటర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని 2-3 టైమ్స్ ఇట్లా వాటర్లో కడిగేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. తర్వాత చూసారు కదా, ఈ బటర్ బ్లాక్స్ అయితే రెడీ అయ్యేవి. ఇది మనం ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా యూజ్ చేయొచ్చు బటర్ కింద. కాకపోతే నేను ఈరోజు గీ తయారు చేస్తున్నాను కాబట్టి మొత్తం అంతా నేతిని తయారు చేయాలని అనుకుంటున్నాను. మరి ఈ బ్లాక్స్ అన్నిటినీ ఇప్పుడు స్టవ్ మీద పెట్టి దాన్ని ఎట్లా మరిగించాలో చూద్దాం. కానీ చాలా బాగున్నాయి కదా చూడటానికి. మరి వీటిని అయితే మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఎలాగా కరిగించుకుందామో చూడాలి. నేనైతే ఈ వైట్గా ఉన్న ప్యాన్ తీసుకున్నాను. ఈ బ్లాక్స్ అన్నీ వేసేసానండి. కాకపోతే అలా కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం అలా కలుపుతూ ఉంటే కనుక ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా మెల్ట్ అయిపోతుంది. అలాగే కాసేపట్లో అవన్నీ కరిగిపోయి చక్కని లిక్విడ్ గోల్డ్ కలర్లోకి వచ్చేస్తుందండి ఇదంతా. దీంతో మనం చక్కగా ప్లే చేసుకోవచ్చు. అసలు ఫన్గా ఉంటుంది ఇదంతా తయారు చేసినప్పుడు. ఓపిక ఉండాలి, కానీ మనకి ఏది కష్టం అనుకోకుండా చేస్తే కనుక మంచి అవుట్పుట్ అయితే ఎట్ ద ఎండ్ వస్తుందండి. మరి ఆఫ్టర్ సమ్ టైం అయితే ఇలా తయారైంది. నేను ఒక మిస్టేక్ చేశానండి ఈ స్టేజ్లో. స్టవ్ మీద పెట్టేసి నేను నా జార్ కోసం వెతుక్కుంటున్నాను. అప్పుడు మొత్తం ఫ్లడ్ అయిపోయింది. నా కిచెన్ అంతా నేతి వాసన అండి, మంచి సువాసన. అలాగే నా బెంచ్ టాప్ అంతా గీతోని వెన్నతోని మొత్తం మెస్అప్ అయిపోయింది. ఫైనల్గా అయితే నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి. మరి ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా మనం చేస్తే కనుక మంచి గీని అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే నెయ్యి రెడీ అయిపోయిందండి. ఆఫ్టర్ సో మచ్ హార్డ్ వర్క్ అలాగే డిజాస్టర్స్ తర్వాత నా గీ అయితే బ్యూటిఫుల్ టేస్ట్తో ఎంతో చూడడానికి అందంగా తయారైందండి. మరి మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే లిమిటెడ్ క్వాంటిటీ తీసుకొని స్టవ్ దగ్గరే ఉంటే కనుక మనకి నెయ్యి వేస్ట్ అవ్వకుండా మొత్తం కుండలోకి వస్తుంది. అంతే అండి ఈరోజు నా నెయ్యి స్టోరీ. అలాగే మన యూట్యూబ్లో మన ఫ్యామిలీ మెంబరు ఎప్పటి నుంచో మన బ్యాక్ యార్డ్ చూపించుకుంటున్నారు. అయితే మా బ్యాక్ యార్డ్ చూపించడానికి చిన్నదే అండి, పెద్ద బ్యాక్ యార్డ్ కాదు. చూస్తున్నారు కదా, ఈ ఆరెంజ్ చెట్టు అయితే మన దగ్గర ఉంది. చాలా చాలా ఫ్రూట్స్ వస్తాయి ఈ చెట్టు నుంచి. ఒక 6 మంత్స్ వరకు మనకి ఫుల్గా ఫ్రూట్స్ వస్తాయి. అలాగే ఇక్కడ ఇంకా కొన్ని పండ్ల చెట్లు ఉన్నాయండి. మీకు తెలుసు కదా ఫిజో అయ్యేది, ఇది కూడా చాలా మంచి బ్రీడు. పెద్ద పెద్ద కాయలు వస్తాయి, లోపల గుజ్జు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దాని పక్కన పర్సుమాన్ ట్రీ ఉంది, లీవ్స్ అన్నీ రాలిపోయి ఉన్నాయి. ఇదైతే చెర్రీ గోవా. సీజన్ వచ్చినప్పుడు లాస్ట్ టైం చూపించాను. చాలా టేస్టీగా చెట్టు నిండా ఫ్రూట్స్తో బ్యూటిఫుల్గా ఉండేది. ఇప్పుడు సీజన్ కాదు కదా, అంత దీనిగా లేదు. అలాగే ఇటు ఇంకొక ఇంటి చుట్టుపక్కల చూస్తే కనుక ఈ అరౌండ్ ఏముందంటే అరటి చెట్లు. మీ అందరికీ తెలుసు, మా పాప సరిగా తీయలేదండి, మీదకి చాలా హైట్లో ఉన్నాయి. బేబీ బనానాస్ కూడా వచ్చాయి. అలాగే ఇదంతా కన్స్ట్రక్షన్లో ఉంది. మొత్తం ఇల్లంతా మెస్సీగా ఉందండి ఎట్ ద మూమెంటు. ఇంకా ఇంటికి అదర్ సైడ్ వస్తే కనుక ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. మొత్తం మా ఇల్లు అంతా రెనోవేషన్ చేయటం వలన
నాకు ముందుండే గార్డెన్ అంతా ఇప్పుడు ఇంక లేదు. అక్కడుండే బీన్స్, టమాటో, మింటు, కొరియాండర్ అవన్నీ పోయేవి. నా బ్యూటిఫుల్ రోజ్ ప్లాంట్ కూడా తీసేశారు. మళ్ళీ వాటన్నిటిని ప్లాన్ చేయాలి ఒకసారి కన్స్ట్రక్షన్ పూర్తయిపోయాక. మళ్ళీ బ్యూటిఫుల్గా నా గార్డెన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలని అనుకుంటున్నాను. హోప్ మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. ఇదే మా గార్డెను. మీ గార్డెన్ కూడా మాకు తప్పకుండా చూపించాలి. మీరేమేమి పెంచుతారో, మీ దగ్గర ఏ మొక్కలు ఉన్నాయో తప్పకుండా మాతో షేర్ చేయండి. మరి ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.